చెప్తున్నారు? సినిమా హాళ్లపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేంటో తెలియాలన్నారు ఆయన. ఇక జనసేన వాళ్ళుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. వదిలిపెట్టే పరిస్థితే లేదన్నారు పవన్ కళ్యాణ్. థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణ ఉండాలన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. దాంతోపాటు టికెట్ ధరల పెంపు కావాలంటే ఛాంబర్ ద్వారానే సంప్రదించాలంటున్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యుల కార్యాలయం అంటూ జనసేన పార్టీకి సంబంధించి మీరు చూస్తే హ్యాండిల్ నుంచి వచ్చింది. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి, థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు ఉండాలి అంటూ కూడా చెబుతూనే నా సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి అంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందన్నారు ఆయన. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేంటో వివరించాలన్నారు. ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరపు వాళ్లు ఉన్న చర్యలకు వెనుకాడుతుంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కొత్త చిత్రాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అంటూ కూడా చెబుతున్నారు. అక్కడ మీరు చూడొచ్చు కందుల దుర్గేష్కి సంబంధించిన హ్యాండిల్ అక్కడ జత చేస్తూ సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు, ఇన్ఫాక్ట్ దానికి సంబంధించి సినిమా హాళ్లకు సంబంధించి సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు ఈ క్రమంలోని తమ శాఖల ద్వారానే చేపట్టిన చర్యలను, తాజాగా పరిణామాలను ఉప ముఖ్యమంత్రి వర్యులకు వివరించారు అంటూ ఆ డీటెయిల్గా మీరు చూడొచ్చు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు, ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలంటూ కూడా ఆ కంటిన్యూ ట్వీట్ని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే జనసేనకు సంబంధించి ఒక లెటర్ కూడా రీసెంట్గా బయటకు వచ్చింది. అదేంటి అనేది ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ శ్రీ అత్తి సత్యనారాయణ రాజు అంటూ ఒక లెటర్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, రాజమండ్రి అవాంఛనీయమైన థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో మీరు భాగస్వాములేనని, మీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత నుంచి తొలగిస్తున్నాము. మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా అసత్యమా అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించమైందంటూ కూడా వేములపాటి అజయ్ కుమార్, హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, జనసేన పార్టీకి సంబంధించినట్టు కూడా ఒక లెటర్ రిలీజ్ అయిన సందర్భం చూస్తూ ఉంటే కనుక చాలా అంశాలు ఇప్పుడు దీని వెనకాల ముడిపడి ఉన్నాయా? మరీ ముఖ్యంగా ఆ 4-5 పాయింట్లను కనుక క్లియర్ కట్గా గమనిస్తే ఏం కనిపిస్తుంది? దాంట్లో సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేంటో వివరించాలి, ఆ కారకులు ఎవరో తెలియాలి, ఎవరు ఉన్నది, అసలు ఎవరు ఇదంతా చేస్తుంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు కూడా రియాక్టర్. ఒకసారి దిల్ రాజు ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత అంశానికి సంబంధించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దిల్ రాజు ఏమన్నారో చూద్దాం. ఈ కళ్యాణ్ గారి సినిమాని ఇలా అనుకుంటున్నారు, దాంట్లో మేబీ నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు కానీ ఇండైరెక్ట్గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవ్వడు ఆలోచించరు. ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయ్యరు. ఈ రోజు వరకు థియేటర్లు ముయ్యడం అనేది నా 30 ఏళ్ళ సర్వీస్లో నేను షూటింగ్లు ఆపుకున్నాం. ఎందుకు? మా బాధలు ఉన్నప్పుడు ఆపుకొని సాల్వ్ చేసుకోవటానికి. కానీ థియేటర్లు ముయ్యడం అనేది ఈ రోజు వరకు జరగల. అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్లారు. గవర్నమెంట్స్ కూడా అలాంటివి కమ్యూనికేట్ చేశారు మధ్యలో. సో ఎవరు అడ్వాంటేజ్లు ఏమున్నాయో ఇక్కడ తెలియదు. అడ్వాంటేజ్లు ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్గా కమ్యూనికేట్ అయింది. సో అప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ నాతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు కూడా నేను చెప్పాను,
సార్ థియేటర్లు ముయ్యరు, అది జరిగింది, జాయింట్ మీటింగ్ ఉంది, ఈ జాయింట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది. జాయింట్ మీటింగ్తో అందరూ యునానిమస్గా ఒప్పేసుకొని క్లోజ్ చేశారు. బట్ ఈ లోపలనే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన కమ్యూనికేషన్ వల్ల థియేటర్లు ఇట్లా కళ్యాణ్ గారి సినిమాని ఇలా టార్గెట్ చేస్తున్నారు, ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను. మరి అది వాళ్ళకి రాంగ్గా వెళ్ళిందా రైట్గా వెళ్ళిందా నాకు తెలియదు. బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్ళారు. రైట్, అది ఇటు ప్రొడ్యూసర్ దిల్ రాజు చెబుతోంది. ఆయన చెప్పిన ఆ కమెంట్స్ చూసాం మనం. ఒకసారి అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధికి రవిచంద్ర, ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఇటు పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆ స్టేట్మెంట్ కి సంబంధించి జనసేన రిలీజ్ చేస్తుంది. ఈ కారకులు ఎవరో తెలియాలి, అలాగే ఎట్ ద సేమ్ టైం దీని వెనకాల ఉన్న శక్తులేంటో తెలియాలి అంటూ కూడా ఆయన ట్వీట్లో చెప్పుకొచ్చిన సందర్భం. ప్రస్తుతం ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తోంది ఆ కారకులైన అంశానికి సంబంధించి ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతోంది రవిచంద్ర? సెకండ్, తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్ల మూసివేత వ్యవహారం అయితే దాదాపుగా ముదిరి పాకాన పడ్డట్టు అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ టైంలోనే డిప్యూటీ సీఎం సినిమా రిలీజ్ టైంలోనే ఈ మూసివేత వ్యవహారం బయటికి రావటం అనేది నిజంగా అటు పవన్ కళ్యాణ్ కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీ కూడా దానిపై ఒక్కసారిగా ఉలికి పడిందనే చెప్పుకోవాలి. అసలు దీనికి అంతటికీ కారణం ఎవరు, దీన్ని వెనుకున్న శక్తులు ఎవరు అనేది ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి అయితే హోంశాఖకు సూచన చేశారు. దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా జరిగింది, కారణాలు ఏంటి వెలికి తీయమని పోలీసులు హోంశాఖ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గానే రిటర్న్ గిఫ్ట్ కి కృతజ్ఞతలు అంటూ చాలా సుదీర్ఘమైన లేఖని రాశారు. గత ప్రభుత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది, చీత్కరించినా కూడా భరిస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు ఏది అడిగితే కాదనకుండా అది మీకు ఇస్తున్నాము, ఆ ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నాము, టికెట్ రేట్లు పెంచుతున్నాము, కానీ మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకుంటున్నారు. కనీసం మర్యాద పూర్వకంగా కూడా ముఖ్యమంత్రిని నేను చెప్పినా కూడా కలవలేదు అని ఆయన పేర్కొనటం నిజంగా ఆయన ఎంత ఆవేదనతోటి ఎంత కోపంతో ఉన్నారనేది అర్థమవుతుంది. దానిపై చిత్ర పరిశ్రమ నుంచి కూడా ప్రముఖులు అయినటువంటి అల్లు అరవింద్ కావచ్చు, దిల్ రాజు ఇప్పటికే మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించిన థియేటర్లు ఎన్నున్నాయి, వాళ్ళ పాత్ర ఏంటి, ఈ థియేటర్ల మూసివేత వ్యవహారం వాళ్ళకి సంబంధించిందా కాదా, ఆ నిర్ణయం తీసుకోవటం లేదా ఆ చర్చల్లో వాళ్ళు ఉన్నారా లేదా అనే వివరాలు అయితే వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. సో మరొకసారి ఈ రోజు పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి కూడా మరొక ప్రకటన రావడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ పురోభివృద్ధికి ఆయన ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తున్న ఈ తరుణంలో చిత్ర పరిశ్రమ వైపు నుంచి సానుకూలంగా లేరు, ఒక ఏకతాటి మీద లేరు, చిత్ర పరిశ్రమ పురోభివృద్ధికి ఎవరు కూడా ముందుకు రావటం లేదు. అలాగే థియేటర్ల మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, థియేటర్లో ప్రేక్షకులు రావటం లేదు అంటున్నారు, కానీ ప్రేక్షకులు రాకపోవటానికి కారణమైనటువంటి తినుబండారాల రేట్లు కావచ్చు, అలాగే పార్కింగ్ ఫీజులు కావచ్చు, లేదా టికెట్ రేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కారణమవుతున్నాయని కూడా ఈ రోజు ఆయన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రితోటి జరిపిన చర్చల్లో డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రతి థియేటర్లో కూడా పారిశుద్ధ్యం ఎలా ఉంటుంది, తాగునీరు ఉంటుందా లేదా, తినుబండారాల రేట్లు ఎలా ఉంటున్నాయి, నాణ్యత ఎలా ఉంటుంది అనేది ఇక నుంచి ఖచ్చితంగా అందరూ కూడా పర్యవేక్షిస్తారు, అధికారులు పర్యవేక్షిస్తారు అంటూ కూడా సూచన అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చిత్ర పరిశ్రమ పట్ల ఆయనకున్న ఒక కమిట్మెంట్, చిత్ర పరిశ్రమని ఆయన తన సొంత వ్యవహారంగా భావిస్తారు, ఆయన కూడా ఒక నటుడు కాబట్టి. సో చిత్ర పరిశ్రమ అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో కొంత సందిగ్ధంలో పడిందని చెప్పుకోవాలి. ఎవరు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు సచిన్. రైట్, అంటే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఇండస్ట్రీలో ఏమైనా చర్చ జరుగుతుందా పూర్తి స్థాయిలో? ఎందుకంటే కీలకమైన వ్యక్తులందరూ కూర్చొని భేటీ ఇది కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం, లేకపోతే అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, లేకపోతే ఇంకా ఇండివిజువల్ థాట్స్తోనే ఉన్నారు అనుకోవాలా?
సచిన్, ఈ వ్యవహారం అంతా కూడా చిలికి గానివల్లాగా తయారైపోయిందనే చెప్పుకోవాలి. ఈ థియేటర్స్ మూసివేత వ్యవహారం అనేది ఏప్రిల్ 19న జరిగిన సమావేశంలో థియేటర్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లకి ప్రేక్షకులు రావటం లేదు, థియేటర్లు అన్ని కూడా నష్టాల్లో నడుస్తున్నాయి, ఓనర్స్ థియేటర్లు మూసివేయాలనే ప్రపోజల్ అయితే ఒకటి వాళ్ళ మీటింగ్ లో, సమావేశంలో చర్చకు వచ్చింది. సో ఆ విషయాన్ని ఫిలిం ఛాంబర్ కు, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కు, ప్రొడ్యూసర్ కూడా తెలియజేసి వాళ్ళతో సంప్రదింపులు జరిపి, చర్చలు జరిపి అవి ఫలప్రదం కాకపోతే జూన్ 1 నుంచి మూసివేయాలనే నిర్ణయం అయితే ఆ రోజు వాళ్ళ చర్చల్లో జరిగినట్లుగా మనకి ఆ చర్చల్లో పార్టిసిపేట్ చేసిన సభ్యులైతే తెలియజేయడం జరిగింది. సో అప్పటికి జనసేన పవన్ కళ్యాణ్ సినిమా మే 9వ తారీఖు విడుదల అనుకొని వాళ్ళు ఈ సినిమా విడుదలైన తర్వాత జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేద్దాం అనే ఆలోచనలో వాళ్ళు ఆ రోజు డిస్కస్ చేసిన సంగతి అయితే మనకి ఇప్పుడు కొంతమంది సమావేశంలో పాల్గొన్న వాళ్ళు చెప్తున్నమాట. సో అనూహ్యంగా ఈ సినిమా మే 9న రిలీజ్ అవ్వకుండా జూన్ 12న రావటంతో జూన్ 12న సినిమా విడుదలవుతుంటే జూన్ 1 నుంచి ఎలా థియేటర్లు బంద్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా వచ్చింది. ఆ క్వశ్చన్ మార్కే ఇప్పుడు ఇంత రాద్ధాంతానికి దారితీసిందని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో థియేటర్ల యాజమాన్యులు కానీ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కానీ ఎక్కడ ఇప్పటి వరకు కూడా థియేటర్ యాజమాన్యులు కానీ ఎవరు కూడా మేము థియేటర్లు మూసివేసే నిర్ణయంలో ఉన్నాము అని ఎక్కడా వెలుగుంచలేదు. ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించిన ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ నిర్ణయాన్ని మీడియాకు కొంతమంది చెప్పడం జరిగింది. సో అది ఇంత ఇష్యూకి దారి తీసిందని కూడా చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఉన్న మాట. సచిన్, రవిచంద్ర, మీరు అన్నట్టుగా చినికి గాలివానగా మరి పూర్తిగా ఇండస్ట్రీకే ఇది కాస్త దెబ్బపడే అవకాశం కనిపిస్తోంది, ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా కూర్చొని మాట్లాడుకుందాం, ఇష్యూని సాల్వ్ చేసుకుందాం, ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం, ఒక యునైటెడ్ గానో, లేకపోతే ఎందుకంటే సోషల్ మీడియాలో చూసినా కీలకమైన డైరెక్టర్లు కావచ్చు, లేకపోతే ప్రముఖ డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు చెప్తున్న మాట, ఎస్ ఆ యూనిటీ కొరవడింది, యూనిటీ కనిపించట్లేదు అనేది సోషల్ మీడియా వేదికగా బాహాటంగానే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఒక వేదిక మీద వచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా, లేకపోతే ఒకవేళ కంటిన్యూ అయితే ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, కాబట్టి ఎటువంటి నిర్ణయానికి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే యూనియన్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఒక విధంగా చెప్పాలంటే ఒక పవర్ హౌసెస్ లాగా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఉందనే చెప్పుకోవాలి కొన్ని యూనియన్స్. సో ఇలా ముందుకు వెళ్ళే ఏమైనా ప్రయత్నం జరుగుతున్నాయా? యా సచిన్, జరిగిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నాలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. గత 3 రోజుల క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు అందరూ కూడా ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఆ రోజు సమావేశమయ్యారు. ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది, అసలు జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత ఆలోచనే లేదు అంటూ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. సో ఈ ఇష్యూకి సంబంధించి రెంటల్ విధానం, పర్సంటేజ్ విధానానికి సంబంధించి ఒక కమిటీ అయితే రేపు 30వ తారీఖు జరిగే ఫిలిం ఛాంబర్ జనరల్ బాడీ సమావేశంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీకి బాధ్యతలు అప్పగిస్తాము. అటు డిస్ట్రిబ్యూటర్లతోటి, ఎగ్జిబిటర్స్ తోటి, ప్రొడ్యూసర్స్ తోటి కూడా ఆ కమిటీ సభ్యులు ఉంటారు. వాళ్ళందరూ కలిసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాతిపదికన అయితే పర్సంటేజ్ విధానం ఉండాలి, ఏ క్లాస్ సెంటర్స్ లో ఎంత ఉండాలి, బి క్లాస్ సెంటర్స్ లో ఎంత ఉండాలి, ఇలాగా వాళ్ళు ఒక నిర్దిష్టమైన సూచనలు ఆ కమిటీ నుంచి తీసుకున్న తర్వాత అందరికీ ఆమోదయోగ్యమయ్యే పరిష్కారం అయితే దొరుకుతుంది అనే ఒక ఆశాభావం అయితే ఉంది. రేపు 30వ తారీఖు జరిగే జనరల్ బాడీ సమావేశంలో ఒక కమిటీని ఫామ్ చేస్తున్నారు. ఆ కమిటీ అయితే ప్రస్తుతానికి ఈ థియేటర్ల వ్యవహారము, పర్సంటేజీ రెంటల్ విధానానికి సంబంధించి ఒక పరిష్కార దిశగా పనిచేస్తుందని భావిస్తున్నారు. సచిన్, అంటే 1వ తారీఖు నుంచి బంద్లోకి వెళ్లే అవకాశం అంటూ కూడా చర్చ జోరందుకున్న నేపథ్యంలో ప్రస్తుతం దాని ఏమైనా పోస్ట్ పోన్ చేసే ప్రయత్నాలు, లేకపోతే పోస్ట్ పోన్ చేయించే ప్రయత్నాలు ఏమైనా ఇండస్ట్రీ ఇప్పుడు వ్యవహరిస్తోందా? అసలు 1వ తారీఖు నుంచి బంద్ అని ఫిలిం ఛాంబర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ కానీ, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి కానీ ఎక్కడా కూడా అధికారికంగా ఒక ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. సో ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన సమావేశంలో మీడియాలో, అలాగే ప్రేక్షకుల్లో, సినిమా పరిశ్రమలో ఉన్న ఈ గందరగోళానికి తెరదించుతూ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రకటన చేయడం అయితే జరిగింది. ఆ సభ్యులందరూ కూడా కూర్చొని ప్రెస్ మీట్ లో అసలు 1వ తారీఖు నుంచి బంద్ చేయటం లేదు, అసలు బంద్ ప్రస్తావనే లేదు, దానికి సంబంధించి చర్చలు చేసుకుంటున్నాము, ఆ పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తున్నాము, సో ఇది క్లారిటీ ఇస్తున్నాము, ఈ సినిమా ఆపే ఉద్దేశం ఎవరికీ లేదు, అసలు 1వ తారీఖు నుంచి థియేటర్లు మూసివేయటం లేదు అంటూ కూడా ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. సచిన్, రైట్.
థ్యాంక్ యూ రవిచంద్ర ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది, అదే థియేటర్స్కి సంబంధించి. మరి ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఈ అంశానికి సంబంధించి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎందుకంటే సినిమా హాళ్లపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సినిమా హాళ్ల బంధు వెనుక శక్తులేంటో తెలియాలి అంటూ చెప్పడం ఈ అంశానికి సంబంధించి బలం చేకూరుస్తోంది. జనసేన వాళ్ళు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణ ఉండాలి అంటున్నారు ఆయన. టికెట్ ధరల పెంపు కావాలంటే ఛాంబర్ ద్వారానే సంప్రదించాలంటూ చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి ఇటు నిర్మాత అల్లు అరవింద్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమన్నారో కూడా చూద్దాం. ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను. నేను లేను, కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు, తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్, త్రిపుల్ ఏ, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అది ఏదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరు పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను, నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు. వద్దని గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్,